మంగళహారతి అనేది అప్పటిదాకా పూజా కార్యక్రమాలు బ్రాహ్మణుల ద్వారా నడుస్తుంది, మగవాళ్ళు చేస్తారు. కానీ ఆడవాళ్ళ మనస్సులో కూడా ఈ చేసుకున్న దంపతులు చాలా సుఖంగా ఉండాలి అనే ఆనందం వ్యక్తం చేయడం కోసం, నిండు మనస్సుతో కార్యక్రమం చేసుకున్న వాళ్ళని ఆశీర్వచనం చేయడం కోసం, ఇప్పటిదాకా జరిగే కార్యక్రమాల్లో అనేక దృష్టి దోషాలు వాళ్ళ మీద పడతాయి, అవన్నీ పోగొట్టడం కోసం మంగళహారతిని ఇవ్వడం అనేది సంప్రదాయంలో పెట్టారు. శాస్త్రాల్లోనూ గ్రంథాల్లోనూ మంగళహారతి ఇవ్వాలి అని ఉండదు. సువాసినిభి నీరాజనం కారయిత్వ అని ప్రయోగ గ్రంథాల్లో కనిపిస్తుంది. అది కూడా సంప్రదాయబద్ధంగా వచ్చింది. అందులో నిండు మనస్సుతో వాళ్ళు చక్కగా ఒక పాట పాడి వాళ్ళకు వచ్చిన దాంట్లో ఆశీర్వచన పూర్వకంగా చేసేవారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఆడవాళ్ళు మంగళహారతుని నేర్చుకుని నిండు మనస్సుతో ఆ హారతిని ఇవ్వండి. కొన్ని చోట్ల చూస్తాం, అసలు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ మంగళహారతి, ఎందుకు పాడుతున్నారో కూడా తెలియకుండా 10 మంది కూర్చుంటారు, 10 మంది 10 రకాల గొంతులతో పాడి ఇంకా అక్కడి నుంచి పోటాపోటీలుగా అసలు ఆ పాటను వింటేనే ముందర దేవతలు కూడా అప్పటిదాకా ఆవాహన చేసిన దేవతలు కూడా పారిపోతారు. అటువంటి సాహసాలు చేయకుండా శ్రావ్యంగా మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి సంగీత కళా విద్యలన్నీ కూడా చక్కగా సింపుల్గా ఇప్పుడు యూట్యూబ్లో అన్నింటిలో కూడా చాలామంది మంగళహారతులు నేర్పిస్తున్నారు. ఒక శృతిబద్ధంగా పాడి వచ్చిన ఒకరు పాడినా, ఇద్దరు పాడినా, ముగ్గురు పాడినా పాడి నిండు మనసుతో అందరూ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది బ్రాహ్మణ పని కాదు, పురోహితుల పని కాదు, ఆడవాళ్ల పని. మాకెవరికి చేతకాలేదు అంటే మంగళహారతి ఇవ్వడం మానేయండి, ఏమీ శాస్త్రంలో ఏమీ ఇబ్బంది లేదు. మంగళహారతి ఇస్తే మంగళహారతి పాటతో ఆనందంతో వాళ్ళు ఆశీర్వచన పూర్వకంగా ఇవ్వాలి. లేదంటే కనుక ఏదో తూతూ మంత్రంతో చేస్తాము అంటే ఇచ్చిన మంగళహారతి వల్ల దేవుడికి కాదు కదా, మంగళహారతి పెట్టుకున్న వాళ్ళకు కూడా ప్రయోజనం ఉండదు. ఇంకా ఆడపడుచుకు లాంఛనాలు ఇవ్వడం కోసం మంగళహారతి పిల్లలు డబ్బులు పెట్టిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం పాట పాడరు, పాడేదేమో బ్రహ్మగారి చేత పాడించేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పురోహితులు కూడా ఈ పాటలు అలాగా అడుగుతున్నారని పాటలు పాడేస్తూ ఉంటారు. ఆ పాటలు పాడేదేమో వీళ్ళు, ముట్టుకునేది ఒకళ్ళు, డబ్బులు తీసుకునేది ఒకళ్ళు. ఎందుకు వచ్చిందండి ఇటువంటి ఆచారాలు? అత్యాచారాలు, అనాచారాలుగా, దురాచారాలుగా మన సదాచారాన్ని మార్చకుండా ఉండాలి అని అందరినీ కోరుకుంటూ స్వస్తి.